వైసీపీ నాయకులు సతీష్ రెడ్డిపై జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను విమర్శించే నైతిక హక్కు సతీష్ రెడ్డికి లేదని నాగేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఒక్క ఓటు కూడా వైసీపీకి రాదన్నారు. గత 2 రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీ నేత వేంపల్ల సతీష్ రెడ్డి మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది. 2025 ఆగస్టు 12వ తారీఖున పులివెందుల జెడ్పీటీ ఎలక్షన్లు జరిగాయి. అన్ని పార్టీలకు అభ్యర్థులు 11 మంది నామినేషన్ జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బడా నాయకులంతా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. మా మహిళలతోనే మేము ఏజెంట్ ఓటింగ్ జరుపుతామని రకరకాల ప్రగల్భాలు పలికారు. అందరు నాయకులు కలిసి మేము పోలీసు వాళ్ళతో ఎలక్షన్ జరిపామంటారు. పులివెందుల కూటమి అభ్యర్థి తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారెడ్డి రెడ్డి గారు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. పక్షపాతంగా ఎలక్షన్ జరగలేదని చెప్తున్నారు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంలో ఎలక్షన్ జరిగాయి. మేము పోలీసు వాళ్ళతో ఎలక్షన్ జరిపామంటారు. ఆదినారెడ్డి రెడ్డి జమ్మలమడుగులో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే ఒక్క ఎంపీటీసీ కూడా గెలవలేరు అని సతీష్ విమర్శలు చేశారు. 2021 లోకల్ బాడీ ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు, విధ్వంసానికి అప్పటి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కార్యకర్తలు ఇబ్బంది పడతారు, వీళ్ళ అరాచకం ఎక్కువైందని చెప్పి పోటీలో నేను నిలబడలేదు టీడీపీ తరఫున. అప్పుడు 2021లో బీజేపీ తరఫున మా ఆదినారెడ్డి రెడ్డి గారు జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మేము సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిల్ ఎన్ని గెలిచామో మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆదినారెడ్డి కెపాసిటీ తెలుసుకోండి. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చి తిష్ట వేశారు. జమ్మూలో లోకల్ బాడీ ఎలక్షన్లోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఇక్కడ తిష్ట వేశారు. అన్ని చోట్ల వారు మనుషులు లేదు. ఇక్కడ పోటీ ఏకైక వ్యక్తి ఒక ఆదినారెడ్డి. దాన్ని సతీష్ రెడ్డి మర్చిపోయి విమర్శించడం అది ఆయనకే చెల్లుబాటు. పార్టీ చేంజ్ అంటున్నాడు. ఆదినారెడ్డి ఎన్ని పార్టీలు మారుతారని అడిగాడు. సతీష్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్సీ ఏ పార్టీ నుంచి తీసుకున్నారు? మీరు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఏ పార్టీ తరఫున? నువ్వు ఆదినారెడ్డి పార్టీ మారుతారని విమర్శించే నైతిక హక్కు ఫస్ట్ మీకు ఉందా అని అడుగుతున్నా. పులివెందులకు నీళ్లు కావాలని చెప్పి నువ్వు దీక్ష పూనుకున్నావు, నువ్వు గడ్డం మించినావు. సార్ మా పులివెందులు నీళ్ళు ఇవ్వండి సార్, మా అరటి చెట్లు, చిన్న చెట్లు ఎండిపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ పైరు కాలం ప్రాజెక్టు నీళ్లు వదిలి తర్వాత నువ్వు దీక్ష విరమించినావు. నువ్వు ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబుని కానీ విమర్శిస్తావు. ఈరోజు వైఎస్ఆర్ భిక్ష దేవుడి కుటుంబానికి అంటున్నారు. 1989లో మైకేల్ బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మైకేల్ బాబు స్వయాన వైఎస్ రాజారెడ్డి మేనల్లుడు. ఆ రోజు దేవుడి కుటుంబము శివారెడ్డి మద్దతు తెలిపింది. ఆ ఎలక్షన్లో మైకేల్ బాబు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. 1989 ఎలక్షన్లో వైఎస్ రాజారెడ్డి గారు చిన్నబడియంకి వస్తే నిర్బంధించిన గ్రామస్తులు, వాళ్ళని ఇడిపించిన దౌర్భాగ్యకర పరిస్థితి వైఎస్ కుటుంబంది. 1996లో ఎంపీ ఎలక్షన్లలో రాజశేఖర రెడ్డి మద్దతుగా మన ఆదినారెడ్డి గారు జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని ఆయనకు 7,000 ఓటు మేయర్ జిమ్లో తెచ్చిన పాత్ర ఆదినారెడ్డి ఎంతైనా ఉందా లేదా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈరోజు సతీష్ రెడ్డి ఒక ముద్దాయిగా కేసులో ఉన్నప్పటికీ ఈరోజు మేము వాళ్ళతోనే నేను బాగా సఖ్యతగా ఉంటా, నాకు భారతమ్మ గురించి తెలుసు, వైఎస్ జగన్మోహన్ తెలుసు అని మాట్లాడతాను విడ్డూరంగా. ఆ హత్య చేసింది ఎవరు అందరూ తెలుసు. దాంట్లో A7 వైఎస్ భాస్కర్ గారు, A8 వైఎస్ అవినాష్ రెడ్డి. బుమ్రామ్మ తిరిగింది. ఎవరు కొట్టే తిరిగే వాళ్ళకి వచ్చి తగులుతుందో, ఎవరు హత్య చేసినా తిరిగి ఆ కేసులన్నీ వాళ్ళకి తొలిపినాయి. మా లీడర్ మా ఎమ్మెల్యే ఆదినారెడ్డి స్వచ్ఛంగా బయటకు వచ్చాడు. చిట్టూలో వైఎస్ఆర్ పార్టీ అంతరించుతుందని మా ఎమ్మెల్యే ఆదినారెడ్డి చెప్పాడు. రెడ్డి కాంగ్రెస్ భూస్థాపితమైంది, కాంగ్రెస్ భూస్థాపితమైంది. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కూడా అంతరించుతాన్ని ఎందుకు మా ఆదినారెడ్డి అన్నారంటే 150 సీట్లతో మీకు బ్రహ్మరథం పట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. పట్టినప్పుడు 5 సంవత్సరాలు మీరు చేసిన తప్పులు, అప్పులు, దౌర్జన్యం, విధ్వంసం, లిక్కర్ స్కామ్, అనేక రకాల తప్పులు మీరు చేసడం వలన మిమ్మల్ని 150 నుంచి 11కే మీ సీట్లకు పరిమితమైంది. ఈరోజు కూటమి ప్రభుత్వం 160 సీట్లతో అధికారం చేజిక్కించుకుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమము,
అభివృద్ధి రెండు కళ్ళ వైపులో చూస్తుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. రాబోయే 1000 రోజులలో కన్నీ విరగని రీతిలో అభివృద్ధి జరగబోతుంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వెయ్యరు కాబట్టి మీకు 11 సీట్లు మీకు రావు, మిమ్మల్ని సున్నాకు చేస్తాం అని మా ఆదినారాయణ రెడ్డి గారు శపథం చేశాడు. మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు. వైఎస్ఆర్ భిక్ష అంటారు మీరు, ఎత్తితే ఎన్నిసార్లు అంటారా మీరు ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ భిక్షలో గెలిచారని? ఇప్పుడు 2024లో మేము కూటమి పార్టీ అభ్యర్థి తరపున గెలిచాం, బీజేపీ తరపున. అంటే ఈరోజు మళ్ళీ మీ భిక్ష అంటే మళ్ళీ మీ ఇక్కడ మీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు కదా. పులివెందులలో మేము కట్టుబాటు చేస్తామన్నాడు మా ఆదినారాయణ రెడ్డి. నిజం, రియల్ కట్టుబాటు చేస్తాడు పులివెందుల వైఎస్ఆర్ పార్టీని. మమ్మల్ని మీ జిమ్లో కట్టుబాటు చేయలేరు, మిమ్మల్ని పులివెందులో కట్టుబాటు చేయడం తథ్యం. 2021లోనే మీ అంత అహంకారం, మీ దౌర్జన్యం, మీ గుండాగిరి అంటే మేము ఇక్కడ ఎలక్షన్ జరిపాం. ఎన్ని ఎంపీటీసీలు అయిన సభ్యులు అందరూ తెలుసుకోండి ఫస్ట్. మీరు ఇక్కడ ఒక ఎంపీటీసీ గెలిచే మమ్మల్ని మాట్లాడుతున్నారు. కాబట్టి సతీష్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మా ఆదినారాయణ నిత్య విమర్శలు చేస్తే ఊరుకునేది ఉండదు. ఆ దేవు కుటుంబం భూపేశ్ రెడ్డి కానీ ఆదినారాయణ రెడ్డి కానీ ఇద్దరు కలిసి జిమ్లో బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే 2029 ఎలక్షన్లో వాళ్ళకి ఎంపీ సీటు రాకుండా చేసే బాధ్యత ఆదినారాయణ రెడ్డి తీసుకుంటానని చంద్రబాబు దగ్గర చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ నుంచి మీరు మా ఆదినారాయణ రెడ్డి పైన కానీ కూటమి ప్రభుత్వం మరి విమర్శలు చేస్తే మీ నోరు అదుపులో పెట్టుకొని మీ మూతికి ఖచ్చితంగా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది.